నల్గొండ జిల్లా కేంద్రంలో జాతీయ జెండాకు ఉద్దేశపూర్వకంగా అవమానం జరిగింది. దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కానీ నల్గొండ పరిశ్రమల చీఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మాత్రం కోడ్ ఆఫ్ ఫ్లాగ్ యాక్ట్ నిబంధనలు తుంగలో తొక్కారు. అసలైనటువంటి ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేయాలనేటువంటి విషయం మర్చిపోయారు. ప్రభుత్వ కార్యాలయంలో త్రివర్ణ పతాకం ఎగురవేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. పండుగ జరుపుకుంటూ ఆనందాల్లో మునిగిపోతే ఇక నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో మాత్రం ఒక ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండాకు ఘోర అవమానం అయితే చేశారు. జిల్లా చీఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం అయినటువంటి ఫ్యాక్టరీస్కి సంబంధించినటువంటి కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేయడమే మర్చిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండలోని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ కార్యాలయంలో మొత్తం 6 సిబ్బంది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమల అనుమతుల కోసం, అదేవిధంగా ఈ కర్మాగారాలకు సంబంధించినటువంటి ఎటువంటి అనుమతులు ఇవ్వాలన్నా సరే ఈ కార్యాలయం నుంచి మాత్రమే కార్యకలాపాలు రోజు జరుపుతారు. అయితే ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు ప్రతి స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గ్రామ పంచాయతీ భవనములు, మున్సిపాలిటీలు, అన్ని ప్రభుత్వ సంస్థలు, అదేవిధంగా పబ్లిక్ ప్రైవేటు రిలేటెడ్ సెక్టార్లలో కూడా జాతీయ జెండాను గౌరవిస్తూ ఇక్కడ జాతీయ జెండా ఎగరవేసే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి చీఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం మాత్రం తాళం తీసిన పరిస్థితులు కూడా కనపడడం లేదు. ఉదయం నుంచి ఇక్కడ ఎవరు కూడా జెండా ఎగరవేయకపోవడంతో కూడా ఇది మర్చిపోయారా లేదంటే ఉద్దేశపూర్వకంగానే జాతీయ జెండాకు అవమానం చేస్తూ ఇక జెండా ఎగరవేయలేదా అనే కోణంలో అయితే స్థానికంగా చర్చ అయితే జరుగుతోంది. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఇటు జోనల్కి సంబంధించి నల్గొండ మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జి మహబూబ్నగర్లో ఉంటారు. ఇక్కడ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ ఒకరు ఫ్యాక్టరీలకు సంబంధించి ఉంటారు. కానీ జాతీయ జెండా ఎగరవేయకపోవడంపై అయితే ఇక పలు చర్చనీయాంశంగా నల్గొండ జిల్లాలో పరిస్థితి అయితే మారిందని చెప్పొచ్చు. ఇక తీవ్రంగా అవమానపరిచినటువంటి జాతీయ జెండాను అవమానపరిచినటువంటి ఆఫీసర్లకు ఖచ్చితంగా మెమో జారీ చేయడమా లేదా సస్పెండ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. కోడ్ ఆఫ్ ఫ్లాగ్ కండక్ట్ 2002 చట్టం ప్రకారంగా ఎవరైతే జాతీయ జెండాను అవమానపరుస్తారో వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం మనము చీఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఫ్యాక్టరీకి సంబంధించి నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కార్యాలయం వద్ద ఉన్నాం. మన వెనక ఆఫీస్ కూడా తీయని పరిస్థితుల్లో ఇక జాతీయ జెండాకు అయితే తీవ్ర అవమానం జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం దీనిపై శాఖాపరమైన చర్యలకు జిల్లా కలెక్టర్ కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి అయితే ఉంది. ఇది ప్రస్తుతం నల్గొండలో ఉన్నటువంటి జాతీయ జెండాకు జరిగిన అవమానానికి సంబంధించినటువంటి అప్డేట్. ఇది మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.